జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల ఘర్షణతో సభ దద్దరిల్లింది. మేయర్పై గులాబీ పార్టీ కార్పొరేటర్లు పేపర్లు చించివేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని మేయర్ సస్పెండ్ చేశారు. కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు సైతం వినూత్నంగా కార్యాలయానికి వచ్చారు. గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులర్పించింది. ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకెళ్లి పేపర్లు చించి మేయర్పై విసిరారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. సుజాత గారు శ్రీదేవి గారు కూర్చోండి, మీరు రెస్పెక్ట్ సునీత గారికి మేము తీసుకెళ్ళండి. లాంగ్వేజ్ ఏదైతే ఉందో మీరు పోడియం దగ్గరికి రావద్దు అన్నాను. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడటంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని మండిపడ్డారు. సభలో ఇలా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయ్యారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ వినూత్నంగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కోల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవేశపెట్టుకుంటే మా బడ్జెట్ పబ్లిక్ నుంచి మేము క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని దాన్ని ఫస్ట్ అది పెట్టాలి అని అడిగినందుకు మమ్మల్ని బయటకు పెట్టేస్తున్నారు. బాబా ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఆయన మాత్రం అక్కడే పెట్టారు. బీఆర్ఎస్ కాబట్టి మమ్మల్ని బయటకి వెంటించి అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన తీసుకురామని చెప్పండి, ఆయన తీసుకురావట్లేదు. ఆయన కౌన్సిల్ లోపలనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అక్కడ వదిలేస్తారా? మేము ఆపోజిషన్ లో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇదే నా ప్రజాపాలన. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య మేయర్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.